జాబ్ నుంచి క్విట్ అయిపోయి వచ్చిన తర్వాత నేను మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఎంచుకున్నాను. మషిన్ లెర్నింగ్ మొత్తం ప్రోగ్రెస్ చేశాను. ప్లస్ ఇప్పుడు ఏఐలో నేను కోర్స్ చేస్తాను. డిసెంబర్ లో అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ చేసి స్టార్ట్ చేసుకుంటాను. నాది ఇప్పుడు 2026 లోకి వెళ్తా ఉంటే నాది ఏ ప్లాన్ ఎలా ఉంది ఫర్ జాబ్ అండ్ ఇంటర్న్షిప్. జెన్ఏఐ బాగానే ఉంటుంది నీకు, ఇంకా జెన్ఏఐ నేర్చుకుంటున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. అంటే సార్ నాకు అప్లై చేస్తాం అర్థం కావట్లేదు. అంటే అప్లై చేస్తాను కానీ నాకు కాల్స్ రావట్లేదు, లేకపోతే అనలిస్ట్ అవట్లేదు. అంటే నాకు అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు. జెన్ఏఐ డెవలపర్ గా వెళ్ళండి, ఇబ్బంది ఉంది. జెన్ఏఐ డెవలపర్ గా మెషిన్ లెర్నింగ్ కూడా నేర్చుకున్నాను. ఇట్లా ఇంటర్న్షిప్ చేస్తే బెటర్ సార్. స్టార్టింగ్ గ్రూప్ లైక్ దాట్ జాబ్ అప్లై చేస్తాను. ఒకసారి ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఉంటారు? ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్. మీరు ఒక్కసారి మా టీము స్కిల్ టు జాబ్ అని ఒక టీం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని మా దగ్గర ఉన్న ఏఐ, డేటా సైన్స్, రియల్ టైమ్ ఫ్యాకల్టీతో ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఒకసారి వచ్చి వాళ్ళని కలవండి మీరు. ఒకసారి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. ఇప్పుడు ఇట్లా నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను అంటే ఎందుకు నీకు జాబ్ రావట్లేదు, లేకపోతే ఏం చేయాలి, ఇంటర్న్షిప్ అవసరం లేదని నేను చెప్పలేను. సో ఆ ఇంటర్వ్యూని బట్టి నీకు ఇంటర్న్షిప్ అవసరమా, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఉంది, ఇదేమీ లేకుండా డైరెక్ట్గా మేము జాబ్ ఇప్పించగలమా అనేది మేము డిసైడ్ చేస్తాం. అది అయిపోయాక మళ్ళీ నన్ను వచ్చి సాటర్డే ఈ వీక్లో అది కంప్లీట్ చేసుకోండి. సాటర్డే నన్ను వచ్చి కలవండి, సరేనా? ఓకే సార్. ఇంకా దీంట్లో మళ్ళీ అప్లై చేయాలంటే సార్ ఎక్కడికి అప్లై చేయాలంటే నార్మల్ నౌకరీలో చేస్తాం, అప్లై చేయాలంటే ఎలా చేయాలి? అది ఒకసారి మా ప్లేస్మెంట్ టీంతో మాట్లాడండి, వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. సరే సార్. ఈ స్కిల్ టీమ్ తో సార్ ఎలా కాంటాక్ట్ చేయాలి? వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు.